సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లి గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ అనుకూలించలేదని ప్రియురాలతో నామినేషన్ వేయించాడు ఓ యువకుడు. తర్వాత పెళ్లి చేసుకునే ఆ జంట ఒక్కటయ్యారు. ఇటువంటి రకరకాల పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికల వేళ చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న తాజాగా సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి మండలం తాళ్లపల్లి గ్రామంలో అదే గ్రామానికి చెందినటువంటి శ్రీజ అనే 22 ఏళ్ల యువతి బీవీఆర్ఐటి కాలేజ్లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. అయితే ఆమె నామినేషన్ వేసి ఆ తర్వాత తన ప్రియుడితో కలిసి యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకొని తిరిగి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టయితే ప్రకటించింది. దీనికి కారణం ఏంటిదంటే శ్రీజ అనే లవర్ ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ అనే యువకుడు ఈసారి తాళ్లపల్లి గ్రామం నుంచి సర్పంచ్గా పోటీ చేయాలని భావించాడు. కానీ ఆ చంద్రశేఖర్ అనే యువకుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో తాళ్లపల్లి గ్రామం ఎస్సీ రిజర్వ్ కావడంతో అతను నిరాశ చెందాడు. దీంతో తన ప్రేయసి శ్రీజ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో మాత్రం వెంటనే ఆమెతో నామినేషన్ వేసేందుకు ఒప్పించాడు. వెంటనే శ్రీజ వెళ్ళి అక్కడ నామినేషన్ వేసింది. నామినేషన్ వేసిన వెంటనే వారిద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకుని ఆ తర్వాత సంగారెడ్డి రూరల్ పోలీసులను అయితే ఆశ్రయించారు. అయితే ఈ తాళ్లపల్లి గ్రామంలో మొదట ఆ గ్రామంలో ఒకే వ్యక్తి నామినేషన్ వేశాడు. దీంతో ఖచ్చితంగా తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ స్థానం ఏకగ్రీవం అవుతుందని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ఒక్కసారిగా కూడా శ్రీజ నామినేషన్ వేయడంతో మాత్రం ఖచ్చితంగా ఈసారి అక్కడ పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. తన ఇష్టపూర్వకంగానే నామినేషన్ వేసినట్టు యువతి కూడా నిన్న ప్రకటించింది. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లాలోనే ఆందోళన నియోజకవర్గంలో తాడ్మన్నూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి వీరారెడ్డి అనే ఓ వ్యక్తి గుర్రాలపై 2 గుర్రాలు కిరాయికి తెచ్చుకొని నామినేషన్ వేశాడు. ఆ 2 గుర్రాల కోసం తాను కిరాయి కోసం 20 రూపాయలు వెచ్చించి ఆక్సాన్పల్లి అనే క్లస్టర్ గ్రామ పరిధి ఏదైతే ఉందో ఆ గ్రామ పంచాయతీకి వచ్చి 2 గుర్రాల మీద ర్యాలీగా వచ్చి డప్పు చప్పుళ్లతో అక్కడ వచ్చి నామినేషన్ వేశాడు. సుమారు 5 కిలోమీటర్ల వరకు ర్యాలీలో అందరినీ ఆకర్షిస్తే అయితే ఆ వీరారెడ్డి అనే యువకుడు నామినేషన్ వేసిన పరిస్థితి అయితే మనకి నిన్న కనిపించింది. ఆ తర్వాత మెదక్ జిల్లాలో అల్లాదుర్గం మండలం చిల్వేర్ గ్రామానికి చెందినటువంటి మామ అల్లుల మధ్య మాత్రం ఈసారి ఫ్రెండ్లీ పోటీ అయితే నెలకొంది. చిల్వేర్ గ్రామానికి చెందినటువంటి మేనమామ మైపాల్ రెడ్డి, అదేవిధంగా తన సోదరి కుమారుడైనటువంటి శశిధర్ రెడ్డి ఇద్దరు కూడా ఈసారి సర్పంచ్గా అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. ఇద్దరి ఇల్లులు కూడా పక్కపక్కనే ఉండడం విశేషం. ఈ ఇద్దరిలో ఎవరు పోటీ చేసినా కూడా ఆ ఇంటి మనిషే సర్పంచ్ అవుతాడు. దీంతో అక్కడ కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇద్దరు కూడా పోటీ చేయడానికి సుముఖత వ్యక్తి చేయడంతో వీరిద్దరికీ కూడా 2 పార్టీలు కూడా బలపరుస్తున్నట్టయితే మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో మల్కాపూర్ గ్రామానికి సర్పంచ్ స్థానానికి పోటీ కోసం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవినే ఒక వ్యక్తి వదులుకున్నాడు. ఆ తర్వాత సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఒక అంగన్వాడీ టీచర్ సర్పంచ్గా పోటీ చేసేందుకు తన అంగన్వాడీ ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఆ తర్వాత మెదక్ జిల్లాలోనే చినశంకరంపేటలో ఒక సాఫ్ట్వేర్ అమెరికాలో ఉంటూ లక్షలు సంపాదిస్తున్నాడు. కానీ గ్రామానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి చినశంకరంపేటకు వచ్చి ఎన్నికల ప్రచారాన్ని అయితే నిర్వహిస్తూ అక్కడ గ్రామస్తులతో మమేకమయ్యే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మెదక్ జిల్లా వెల్దుర్తిలో అక్కడ ఎక్కువగా కూడా కోతుల బెడద అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో సోషల్ మీడియాలో యువత ఎవరైతే తమ కోతుల సమస్యను పరిష్కరిస్తారో వారికే తమ ఓటంటూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండడం మాత్రం అందరినీ కాస్త ఆసక్తి కనపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మొదటి విడత ఎన్నికల నామినేషన్ ముగిసింది. రెండో విడత